హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో బెంగళూరు నుంచి శ్రీకాళహస్తికి ఎలా వెళ్ళాలో చూద్దాము. బెంగళూరు నుంచి శ్రీకాళహస్తికి డైరెక్ట్ బస్సెస్ అవైలబుల్లో ఉంటాయి, లేదా బెంగళూరు నుంచి తిరుపతికి వెళ్ళి తిరుపతి నుంచి శ్రీకాళహస్తికి వెళ్ళొచ్చు. తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్లో దిగిన తర్వాత శ్రీవారి స్టేషన్లో ప్లాట్ఫామ్ నెంబర్ 8, 8A, 8B దగ్గర శ్రీకాళహస్తి బస్సెస్ అవైలబుల్లో ఉంటాయి. తిరుపతి నుంచి శ్రీకాళహస్తికి రూ. 50 టికెట్ మాత్రమే, అండ్ ఆడవాళ్ళకి ఉచిత టికెట్. శ్రీకాళహస్తిలో దిగిన తర్వాత మొత్తం 4 గేట్లు ఉంటాయి. 4 గోపురాలలో ఉంటాయి. ఏ గోపురంలో నుంచి అయినా ముందుకు వెళ్ళొచ్చు. బస్ స్టేషన్లో దిగిన తర్వాత జస్ట్ 100 మీటర్స్ మాత్రమే ఉంటుంది గేట్ 1 దగ్గరికి, ఆ టికెట్ కౌంటర్ దగ్గరికి. మీరు నడుచుకునే వెళ్ళొచ్చు, ఆటోలో ఏమి వెళ్ళాల్సిన అవసరం లేదు. అలాగే టికెట్ కౌంటర్లో మీరు వెయిట్ చేయాల్సిన పని లేదు టికెట్ కోసము. ఇక్కడ కనపడుతున్న స్క్రీన్‌లో మీరు ఆన్‌లైన్‌లో అమౌంట్ చేయొచ్చు. మీరు కారు లేదా బైక్‌లో వచ్చినా ఇక్కడ పార్కింగ్ అవైలబుల్‌లో ఉంటది. మీరు టికెట్టు ఇక్కడ చూపిస్తున్నట్టు మీరు ఆన్‌లైన్‌లో తీసుకోవచ్చు. ఇక్కడ కనపడుతున్న స్క్రీన్‌లో నేను చూపించిన విధంగా డీటెయిల్స్ ఎంటర్ చేసి, తర్వాత మొబైల్ నంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే క్యూఆర్ కోడ్ అనేది జనరేట్ అవుతది. అక్కడ అమౌంట్ పే చేసి తర్వాత టికెట్ తీసుకోవచ్చు. లేదు మీ దగ్గర క్యాష్ మాత్రమే ఉంది అంటే ఒక కౌంటర్ ఉంటది. అక్కడ మీరు వెళ్లి తీసుకోవచ్చు. బట్ క్యూలో వెయిట్ చేయాల్సి ఉంటది. రాహుకేతు పూజ కోసము 500 టికెట్టు, రూ. 750 టికెట్టు, 1500, 2500, 5000 టికెట్టు ఉంటది. పూజ అంతా ఒకటే అండి. బట్ కూర్చొని చేసే చోటు వేరే వేరే ఉంటది. అమౌంటు డిఫరెంట్ ఉంటది దానివల్ల. మీరు టికెట్ తీసుకునేటప్పుడు టైమింగ్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అదే టైంలో అయినా వెళ్ళొచ్చు, లేదా ముందుగా అయినా వెళ్ళొచ్చు. ఈ రాహుకేతు పూజ అనేది మీకేదైనా దోషాలుంటే దోషాలు తొలగిపోవడానికి చేస్తారు అండి. ఈ రాహుకేతు పూజ అనేది నాగపడగలకి చేస్తారు. ఆ నాగపడగలు పూజకి కావాల్సిన సామాన్లన్నీ క్యూ లైన్‌లో ఇస్తారు. టికెట్టు తీసుకున్నారు కాబట్టి బయటేమి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒకసారి పూజ అయిపోయిన తర్వాత ఆ నాగపడగలు అనేది మెయిన్ టెంపుల్ శివాలయంలో హుండీలో వేయాల్సి ఉంటది. అది కూడా మీ తలపైన 3 రౌండ్లు తిప్పిన తర్వాత వెనకకి హుండీలో వేయాల్సి ఉంటది. క్లాక్ వైజ్ తిప్పాలి ఆ 3 రౌండ్స్. ఒకసారి దర్శనం అయిపోయి బయటొచ్చిన తర్వాత పక్కనే ఉన్న కొండపైన కన్నప్ప ఆలయం మరియు శివపార్వతుల విగ్రహాలు ఉన్నాయి. అక్కడికి వెళ్లి దర్శనం చేసుకోవచ్చు కావాలి అంటే. 500-600 స్టెప్స్ ఉంటాయి. అలాగే లడ్డూ కావాలి అంటే మీరు ఓన్లీ ఆన్‌లైన్‌లోనే తీసుకోవాలి. క్యాష్ ద్వారా తీసుకోవడానికి కుదరదు. గూగుల్ పేలో అక్కడున్న క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేస్తే వాట్సాప్‌లో మెసేజెస్ వస్తది. అక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అన్నీ అయిపోయాక ఇంకా మీరేమైనా తీసుకోవాలి అనుకుంటే బయట అంగడిలో మీరేమన్నా తీసుకొని తర్వాత తిరుపతి బస్సు ఎక్కాల్సి ఉంటది. తర్వాత తిరుపతి వచ్చి మీ రిటర్న్ జర్నీ సాగించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.